హలో ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము పంచవర్ష ప్రణాళికల గురించి తెలుసుకుంటూ మొదటి 3 ప్రణాళికల గురించి తెలుసుకున్నాము. ఈ క్లాస్లో దాని కంటిన్యూషన్ తర్వాత వచ్చే ప్రణాళికల గురించి తెలుసుకుందాం. లాస్ట్ క్లాస్లో మనకి 3 పంచవర్ష ప్రణాళికలు అయ్యాయి కదా, వాటి గురించి ఒకసారి రివైజ్ చేసుకుంటే మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 మధ్యలో ఏర్పాటు చేశారు. దీని నమూనా హ్యారడ్ డోమర్ మోడల్. ఈ ప్రణాళిక సమయంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అనేది ఘనంగా జరిగింది. దాని వలన ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గింది. మొదటి ప్రణాళిక మనకి మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రణాళికగా కూడా చెప్తారు. దీనినే అగ్రికల్చర్ ప్లాన్ అని కూడా చెప్తారు. ఈ పంచవర్ష ప్రణాళిక కాలంలోనే బాక్రా నంగల్ డ్యామ్, దామోదరి వ్యాలీ ప్రాజెక్ట్, ఇంకా సేంద్రియ ఎరువుల కర్మాగారము ఇటువంటివన్నీ ఏర్పాటు చేశారు. వ్యవసాయ అభివృద్ధి, నీటిపారుదలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ 5 year ప్లాన్ 1951-56. సెకండ్ 5 year ప్లాన్, దీని టైమ్ 1956-1961 మధ్య కాలంలో. ఈ మోడల్ని మనం మహల్నోబిస్ మోడల్ అని కూడా అంటాము. దీనినే బోల్డ్ ప్లాన్ అని కూడా అంటాము. ఈ పంచవర్ష ప్రణాళిక సమయంలో ర్యాపిడ్ ఇండస్ట్రియలైజేషన్ అనేది జరిగింది. ఈ టైంలోనే మనకి బిల్లైలోను, రూర్కెలాలోను, దుర్గాపూర్లోను స్టీల్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు. ఈ ప్రణాళికలో ఇండస్ట్రీకి ప్రాముఖ్యత ఇవ్వడము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం ఇవన్నీ జరిగినప్పటికీ కూడా ఇది అంతగా సక్సెస్ కాలేకపోయింది. సూయస్ కెనాల్ క్రైసిస్ రావడం వలన ఫారెన్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోయాయి. దానివల్ల మన దేశంలో ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోయింది. ఈ ప్లాన్ హెవీ ఇండస్ట్రీస్కి ప్రాధాన్యత ఇచ్చి ఫుడ్ ప్రొడక్షన్ అలాగే ఆహార ధాన్యాలు వీటిని నెగ్లెక్ట్ చేసింది. కాబట్టి ఇది అంతగా సక్సెస్ కాలేకపోయింది. నెక్స్ట్ 3వ పంచవర్ష ప్రణాళిక 1961-66 మధ్య కాలంలో ఏర్పాటు చేశారు. ఇది అశోక్ మెహతా నమూనాగా చెప్తారు. ఈ ప్రణాళిక సమయంలో మనకి 2 యుద్ధాలు సంభవించాయి, చైనాతోనూ అలాగే పాకిస్తాన్తోనూ. అదే సమయంలో ఋతుపవనాలు సరిగా లేనందున కరువు కూడా ఎక్కువగా సంభవించింది. ఈ కారణాల వలన దీనిని మోస్ట్ ఫెయిల్యూర్ ప్లాన్గా చెప్తారు. 3 పంచవర్ష ప్రణాళికల తర్వాత మనకి 1966-1969 మధ్య కాలంలో ప్లాన్ హాలిడేగా చెప్తారు. దీనిని ప్లాన్ హాలిడేగా ఎక్కువగా చెప్తున్నప్పటికీ అఫీషియల్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లో ఎక్కడా కూడా ఈ టర్మ్ అనేది యూజ్ చేయరు. ఈ ప్లాన్ హాలిడే అనేది ఆ టైంలో మీడియా వలన ఎక్కువగా పాపులరైజ్ అయింది, కానీ మన గవర్నమెంట్ దీన్ని యాన్యువల్ ప్లాన్స్గా చెబుతుంది. యాక్చువల్గా అప్పటికే మనకి 1966-71 కాలంలో 4వ పంచవర్ష ప్రణాళిక అమలు కావాల్సి ఉంది. కానీ అప్పటి వీక్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ కారణంగా యాన్యువల్ ప్లాన్స్ని అమలు చేయాలి అని నిర్ణయించుకున్నారు. 3 యాన్యువల్ ప్లాన్స్గా దీనిని చెప్తారు. కానీ ఇది ఫేమస్ అయింది మాత్రం ప్లాన్ హాలిడేగా ఎక్కువగా ఫేమస్ అయింది. యాన్యువల్ ప్లాన్స్ అంటే ప్రతి సంవత్సరం వీటిని రివైజ్ చేస్తూ ఉంటారు. 1966-69 మధ్య కాలంలో మనకి 3 యాన్యువల్ ప్లాన్స్ అనేవి వచ్చాయి. ఈ వార్షిక ప్రణాళికల సమయంలోనే మనకి గ్రీన్ రెవల్యూషన్కి పునాదులు ఏర్పడ్డాయి. అలాగే హై ఈల్డింగ్ సీడ్స్ని మనము వాడడం వలన ఫుడ్ ప్రొడక్షన్ కూడా పెరిగింది. మాన్సూన్ కూడా సహకరించి మనకి ఆహార ధాన్యాల సరఫరా పెరిగి ఎకానమీ అనేది కొంచెం స్టెబిలైజ్ అయింది. తరువాత 1969-1974 మధ్య కాలంలో 4వ పంచవర్ష ప్రణాళికను అమలు చేశారు. దీని రూపకర్త డిఆర్ గాడ్గిల్. ఈ ప్రణాళిక కాలంలోనే ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నినాదం ఇచ్చారు. ఈ ప్రణాళిక యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ చూసుకుంటే గ్రోత్ విత్ స్టెబిలిటీ, అలాగే సెల్ఫ్ రిలయన్స్, అంటే ఆహార ధాన్యాల కోసము మనము ఇతర దేశాల మీద ఆధారపడకుండా మనంతగా మనమే ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేసుకోవడం. అంతకుముందు PL480 అనే ప్రోగ్రాం ద్వారా అమెరికా నుంచి మనకి ఆహార ధాన్యాలు ఎగుమతి అయ్యేవి. ఈ ప్రణాళిక చివరికి వచ్చేసరికి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోకుండా మనంతగా మనమే సొంతంగా పండించుకోవాలనేది ఈ ప్రణాళిక యొక్క లక్ష్యము. అలాగే హరిత విప్లవం లాగానే శ్వేత విప్లవం, ఆపరేషన్ ఫ్లడ్, పాడి పరిశ్రమల ఉత్పత్తిని పెంచే కార్యక్రమాన్ని కూడా ఈ ప్రణాళిక కాలంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. 14 ప్రైవేట్ బ్యాంక్స్ని 1969లో నేషనలైజేషన్ చేశారు. అలాగే 1971లో రూరల్ వర్క్స్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. దీని వలన
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి దొరికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ప్రణాళిక సమయంలోనే 1971లో మరలా ఇండో పాకిస్తాన్ వార్ జరగడము, బంగ్లాదేశ్ నుంచి ఎంతో మంది వలస వాళ్ళు భారతదేశంలోకి చొచ్చుకుని వచ్చి ఇక్కడ స్థిరపడము, మాన్సూన్ ఫెయిల్ అవ్వడం వలన కరువు సంభవించడము, ఇటువంటి కారణాల వలన ఈ ప్రణాళిక కూడా తన ఆబ్జెక్ట్స్ ని అనుకున్న విధంగా అచీవ్ చేయలేకపోయింది. నెక్స్ట్ 5వ పంచవర్ష ప్రణాళిక. ఈ ప్రణాళిక సమయము 1974-79 అయినప్పటికీ ఒక సంవత్సరం ముందుగానే ఈ ప్రణాళికను నిలిపివేశారు. 1974-78 వరకు మాత్రమే 5వ పంచవర్ష ప్రణాళిక అమలులో ఉంది. ఆ తర్వాత 1978లో కాంగ్రెస్ ప్రభుత్వం మారి జనతా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అప్పుడు వాళ్ళు రోలింగ్ ప్లాన్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు. 5వ పంచవర్ష ప్రణాళికకు చాలా సవాళ్లు ఎదురవుతాయి. 1975లో ఎమర్జెన్సీ వచ్చింది. అలాగే 78లో గవర్నమెంట్ మారింది. ఈ ప్రణాళిక సమయంలోనే కరువు కూడా సంభవించింది. ఇన్ఫ్లేషన్ ఎక్కువ పెరిగింది. ఎన్ని అవరోధాలు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రణాళిక తాను అనుకున్న లక్ష్యాలను సాధించి రెండవ విజయవంతమైన ప్రణాళికగా నిలిచింది. 5వ పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా పేదల ప్రణాళికగా చెప్తారు. ఈ ప్రణాళికలో ఇందిరాగాంధీ గారు 20 పాయింట్స్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు 1975లో. అలాగే 1974లో కనీస అవసరాల పథకము అంటే మినిమం నీడ్స్ ప్రోగ్రామ్, పేదలకు విద్య, తాగునీరు, గృహ నిర్మాణము ఇలాంటివన్నీ అందించేందుకు ఈ మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టారు. ఈ 5వ పంచవర్ష ప్రణాళిక ఎక్కువగా పాపులిస్ట్ ప్రణాళికగా చెప్తారు. అంటే ప్రజాకర్షక పథకాలు ఎక్కువగా ఈ కాలంలో ప్రవేశపెట్టారు. ఇది ఒక సంవత్సరం ముందుగానే రద్దు అయినప్పటికీ కూడా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ అయిన పావర్టీ ఎలివేషన్, అలాగే సెల్ఫ్ రిలయన్స్ ఇది అచీవ్ చేసి విజయవంతమైన రెండవ ప్రణాళికగా నిలిచింది 5వ పంచవర్ష ప్రణాళిక. నెక్స్ట్ 1978-80 మధ్య కాలంలో జనతా గవర్నమెంట్ రోలింగ్ ప్లానింగ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. రోలింగ్ ప్లాన్స్ ని నిరంతర ప్రణాళికలను కూడా అంటారు. ఈ ఆలోచనను గున్నార్ మిర్డల్ అనే ఆర్థికవేత్త ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో ఈ ఆలోచనను మొదటిసారిగా తీసుకుని వచ్చారు. భారతదేశంలో ఈ రోలింగ్ ప్లాన్స్ అనే కాన్సెప్ట్ ను తీసుకువచ్చింది జనతా గవర్నమెంట్. వీటిని అమలు చేసింది ప్రొఫెసర్ లక్డవాలా గారు. 1978-79 అలాగే 1979-80 ఈ మధ్య కాలంలో జనతా గవర్నమెంట్ రోలింగ్ ప్లాన్స్ ని అమలుపరిచింది. తర్వాత 1980లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు తిరిగి ఈ ప్రణాళికను రద్దు చేశారు. తర్వాత 6వ పంచవర్ష ప్రణాళిక ఈ కాలము 1980-85. దీనిని కూడా లక్డవాలా గారు రూపొందించారు. ఈ ప్లాన్ ముఖ్యంగా అన్ఎంప్లాయ్మెంట్ ఎరాడికేషన్ ప్లాన్ గా చెప్తారు 6వ పంచవర్ష ప్రణాళికని. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ పావర్టీని నిర్మూలించడము, ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయడము, అలాగే సెల్ఫ్ రిలయన్స్ ఆర్థిక స్వావలంబనను సాధించడము. ఈ ప్రణాళిక సమయంలో ఎంప్లాయ్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేయడము, అలాగే వాతావరణ పరిస్థితులు అనుకూలించి ఆహార ధాన్యాల ఉత్పత్తి కూడా బాగా పెరగడం వలన మెయిన్ ఆబ్జెక్టివ్స్ అయిన పావర్టీ ఎలిమినేషన్, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ఈ ప్రణాళికలో అచీవ్ చేయడం జరిగింది. మొదటి 5వ ప్రణాళికల తర్వాత 6వ ప్రణాళిక అనేది విజయవంతమైన ప్రణాళికగా నిలిచింది. నెక్స్ట్ 7th 5-year ప్లాన్ 1985-1990. ఈ ప్రణాళిక వచ్చేటప్పటికి మనకి ఇందిరాగాంధీ గారు చనిపోయి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. ఈ 7వ పంచవర్ష ప్రణాళికను రాజీవ్ గ్రోత్ మోడల్ గా చెబుతారు. ఈ ప్రణాళికలో ఎలక్ట్రిసిటీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వలన దీనినే ఎనర్జీ ప్లాన్ అని కూడా అంటారు. ఎనర్జీ ప్లాన్ లేదా శక్తి ప్రణాళిక. కానీ శక్తికి ప్రాధాన్యత ఇచ్చిన మొదటి ప్రణాళిక 6వ ప్రణాళిక. దానిని ఈ 7వ ప్రణాళికలో కంటిన్యూ చేశారు. ఈ ప్రణాళిక సక్సెస్ఫుల్ గా అమలు చేసినప్పటికీ కూడా ప్రణాళిక చివరి సంవత్సర కాలంలో 1990లో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ క్రైసిస్ రావడము, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేవి తగ్గిపోవడము, వీటన్నింటి కారణం వలన తర్వాత 2 సంవత్సరాలు 1990-92 మధ్య కాలంలో ప్లాన్ బ్రేక్ అనేది వచ్చింది. ఈ కాలంలోనే రాజీవ్ గాంధీ గారు చనిపోవడంతో పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత 8వ పంచవర్ష ప్రణాళిక 1992-97 మధ్య కాలంలో అమలు చేశారు.
8-12 వరకు మనకి అన్నీ కంటిన్యూస్‌గా అమలు జరుగుతాయి. పంచవర్ష ప్రణాళికలు అన్నీ. మనం చూసుకుంటే మొదటి 3 పంచవర్ష ప్రణాళికల తర్వాత 3 సంవత్సరాల గ్యాప్ అనేది వస్తుంది ప్లాన్ హాలిడే లాగా. 1951, 56 మొదటి పంచవర్ష ప్రణాళిక, 56, 61 రెండవది, మూడవది 61, 66. ఇక్కడ 3 సంవత్సరాలు ప్లాన్ హాలిడే 66-69 వరకు. ఆ తర్వాత 4, 5 పంచవర్ష ప్రణాళికలనేవి కంటిన్యూస్‌గా జరుగుతాయి. 1969, 74 వరకు నాలుగవది, 1974, 79 వరకు ఐదవది. దీనిని ఒక సంవత్సరం ముందుగానే ఆపేస్తారు. 1974, 78లోనే ఐదవ పంచవర్ష ప్రణాళిక అనేది వస్తుంది. సో, ఇప్పుడు 2 పంచవర్ష ప్రణాళికలు జరిగాయి కదా! తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. 1978, 1980 వరకు గ్యాప్ వస్తుంది. అలాగే నెక్స్ట్ 6, 7 ప్రణాళికలు కంటిన్యూస్‌గా జరుగుతాయి. 1980, 85 మధ్య కాలంలో 6వ పంచవర్ష ప్రణాళిక జరుగుతుంది. 1985, 90 మధ్య కాలంలో 7వ ప్రణాళిక జరుగుతుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ 2 సంవత్సరాల గ్యాప్ 1990, 92 మధ్య కాలంలో గ్యాప్ వస్తుంది. దీనిని ఇలా గుర్తుపెట్టుకోండి. 3 ప్లాన్స్ అమలు జరిగాక 3 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. తర్వాత 2 ప్లాన్స్ అమలు జరుగుతాయి. 2 సంవత్సరాల గ్యాప్ వస్తుంది. తర్వాత మరలా 2 సంవత్సరాలు కంటిన్యూస్‌గా ప్లాన్స్ అమలు జరుగుతాయి. మళ్ళీ 2 సంవత్సరాలు ప్లాన్ బ్రేక్ అనేది వస్తుంది. 1992, 97 నుంచి 8వ పంచవర్ష ప్రణాళిక ముగిసిన తర్వాత ఇక అన్ని ప్లాన్స్ కూడా కంటిన్యూస్‌గా జరుగుతాయి. 8వ పంచవర్ష ప్రణాళికని ప్రణబ్ ముఖర్జీ గారు రూపొందించారు. దీనిని ఎల్‌పీజీ నమూనా అని కూడా అంటారు. ఎల్‌పీజీ అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. ఎల్‌పీజీ రిఫార్మ్స్ 1992లో వచ్చిన మనకి ఎకనామిక్ క్రైసిస్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి ఎల్‌పీజీ రిఫార్మ్స్ అనేవి తీసుకొచ్చారు. 8వ పంచవర్ష ప్రణాళికలో ముఖ్యంగా దేనికి ఫోకస్ చేశారు అంటే హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్. మానవ వనరుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అలాగే పాపులేషన్ కంట్రోల్, నిరక్షరాస్యతను నిర్మూలించడము ఇవన్నీ కూడా ఈ ప్రణాళికలో మెయిన్ ఆబ్జెక్టివ్స్. మనకి 8వ ప్రణాళికను విజయవంతమైన ప్రణాళికగా చెప్పుకోవచ్చు. వ్యవసాయ రంగము, పారిశ్రామిక రంగము, సేవా రంగాల్లో చాలా వృద్ధి రేటును సాధించింది. అలాగే ఇన్ఫ్లేషన్ కూడా బాగా తగ్గించారు ఎల్‌పీజీ రిఫార్మ్స్ వలన. ప్రైవేట్ సెక్టార్‌కి అధిక భాగం ప్రాధాన్యత ఇవ్వడము, అలాగే ఇండియన్ ఎకానమీని మార్కెట్ ఎకానమీగా మార్చడానికి మెజర్స్ తీసుకోవడము ఇవన్నీ కూడా 8వ పంచవర్ష ప్రణాళిక సక్సెస్ అవ్వడానికి కారణాలుగా నిలిచాయి. నెక్స్ట్ 9వ ప్రణాళిక. దీని కాలము 1997, 2002. దీనికి ఆబ్జెక్టివ్ చూసుకుంటే గ్రోత్ విత్ సోషల్ జస్టిస్ అండ్ ఈక్వాలిటీ. సామాజిక న్యాయంతో కలిసిన అభివృద్ధి మరియు సమానత్వం. దీనిని మధు దండావతే గారు రూపొందించారు. ఈ ప్రణాళిక సమయంలో 1999లో మనకి కార్గిల్ యుద్ధం జరగడము, అలాగే భూకంపాలు లాంటి ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఇది విఫలవంతమైన ప్రణాళికగా చెప్తారు. ఈ ప్రణాళిక సమయంలోనే సర్వశిక్ష అభియాన్‌ను 2001లో ప్రవేశపెట్టారు. 6-14 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక విద్య అందించడమే ఈ సర్వశిక్ష అభియాన్ యొక్క లక్ష్యము. అలాగే నేషనల్ పాపులేషన్ పాలసీ, జాతీయ జనాభా విధానాన్ని 2000 సంవత్సరంలో ప్రవేశపెట్టారు. జనాభా పెరుగుదల సమస్యను పరిష్కరించడము, ఆరోగ్యాన్ని లక్ష్యంగా పెట్టుకొని ఈ విధానాన్ని ప్రకటించారు. 2045 నాటికి స్థిరమైన జనాభా వృద్ధిని సాధించడాన్ని ఈ జాతీయ జనాభా విధానంలో లక్ష్యంగా ఏర్పరిచారు. నెక్స్ట్ 10th ప్లాన్. 10వ ప్రణాళిక కాలము 2002, 2007. దీన్ని కేసీ పంత్ గారు రూపొందించారు. ఇక్కడ కూడా మెయిన్ ఆబ్జెక్టివ్ సోషల్ జస్టిస్ ఇంక్లూడింగ్ గ్రోత్ అండ్ ఈక్వాలిటీ. సామాజిక న్యాయంతో కూడిన అభివృద్ధి మరియు సమానత్వాన్ని లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ ప్రణాళికలో కూడా. 2004లో ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్, పనికి ఆహార పథకాన్ని, అలాగే 2005లో ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్‌ను ఏర్పాటు చేశారు. 2006 సంవత్సరంలో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్‌ని తీసుకువచ్చారు, ఎంజీ నరేగా. ఇది చాలా ఇంపార్టెంట్. గ్రామీణ ఉపాధి హామీ పథకానికి ఈ ఎంజీ నరేగా చట్టం అనేది చట్టబద్ధత తీసుకువస్తుంది. నెక్స్ట్
11వ పంచవర్ష ప్రణాళిక 2007-2012. దీనిని మౌంటైన్ సింగ్ అహల్వాలియా గారు రూపొందించారు. ఇన్క్లూజివ్ గ్రోత్ అనేది దీని మెయిన్ ఆబ్జెక్టివ్. సమ్మిళిత వృద్ధి, ఇన్క్లూజివ్ గ్రోత్. దీన్నే విద్యా ప్రణాళిక అని కూడా అంటారు. 2009లో విద్యా హక్కు చట్టాన్ని ఈ ప్రణాళిక కాలంలోనే రూపొందించారు. అలాగే ఎంజీ నరేగాను పూర్తి స్థాయిలో అమలు చేశారు. అంతకుముందు ఇది నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్గా ఉండేది 2005లో. దీనిని 2009లో ఎంజీ నరేగా మార్పించి 100 రోజుల ఉపాధి హామీని పూర్తి స్థాయిలో అమలు చేశారు. నెక్స్ట్ 2007లో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ని ఏర్పాటు చేశారు. అలాగే 2009లో ఉడాయ్ని ఏర్పరిచారు. ఉడాయ్ అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని చైర్మన్ నందన్ నిల్లాని. దీని ద్వారా 12 నెంబర్స్ ఉన్న యూనిక్ ఐడెంటిఫికేషన్ని ప్రతి ఒక్కరికి ఇస్తారు. మన ఆధార్ కార్డ్స్ అనేవి దీని ద్వారానే మనకి ఇస్తున్నారు. నెక్స్ట్ 12th 5-year ప్లాన్ 2012-2017. ఇదే మనకి చివరి పంచవర్ష ప్రణాళిక. దీని ఆబ్జెక్టివ్ ఫాస్టర్, సస్టైనబుల్ అండ్ మోర్ ఇన్క్లూజివ్ గ్రోత్. వేగంగా సాధించగల సుస్థిర సమ్మిళిత వృద్ధి. దీనిని కూడా మౌంటైన్ సింగ్ అహుల్వాలియా గారు రూపొందించారు. ఈ ప్రణాళిక సమయంలో 2013లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులకు నిధులు ఇచ్చేది నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది ఈ పథకం ద్వారా. అలాగే 2013లో ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చారు. పంచవర్ష ప్రణాళికలు అన్నీ ఓవరాల్గా చూసుకుంటే మనకి 1, 5, 6, 7, 8 ఇవి మాత్రమే విజయవంతమైన ప్రణాళికలుగా చెబుతారు. మిగతా వాటిని అంతగా సక్సెస్ఫుల్గా పరిగణించరు. తర్వాత 2014లో ప్లానింగ్ కమిషన్ అనేది రద్దు చేయబడుతుంది. దాని స్థానంలో 2015 జనవరి 1న నీతి ఆయోగ్ని ఏర్పరిచారు. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. ఇది భారత ప్రభుత్వం యొక్క మెయిన్ థింక్ ట్యాంక్ పాలసీ. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన సలహాలు అందిస్తుంది. ప్రణాళికా సంఘం స్థానంలో దీనిని ఏర్పరిచారు. ప్లానింగ్ కమిషన్ ప్లేస్లో నీతి ఆయోగ్ని ఏర్పరిచారు. ఇది రాష్ట్రాలు సెంటర్ మధ్యలో కోఆపరేటివ్ ఫెడరలిజంని ప్రోత్సహించడము, అలాగే అన్ని ప్రాంతాలను అభివృద్ధిలో భాగం చేయడము, రాష్ట్రాలకు ఎక్కువ ప్రాముఖ్యత కల్పించడము, ఇటువంటి లక్ష్యాలతో నీతి ఆయోగ్ అనేది పనిచేస్తుంది. ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఎలా అయితే మనకి ప్రధానమంత్రి ఉంటారో, నీతి ఆయోగ్ చైర్మన్ కూడా ప్రధానమంత్రి ఉంటారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు నీతి ఆయోగ్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ప్లానింగ్ కమిషన్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు. అలాగే నీతి ఆయోగ్ కూడా మనకి కాన్స్టిట్యూషన్ బాడీ కాదు, స్టాట్యూటరీ బాడీ కాదు. కేవలం దీనిని ఎగ్జిక్యూటివ్ రిజల్యూషన్ ద్వారా తీసుకొని వచ్చారు. అంతకుముందు ఉన్న సంవత్సరాలలో భారతదేశ ఎకానమీలో చాలా మార్పులు వచ్చాయి కాబట్టి దానికి అనుగుణంగా ఉండేలాగా ప్రస్తుత ప్రణాళికలు కూడా మార్పులు చేయాలి అని ఆలోచించి ప్లానింగ్ కమిషన్ స్థానంలో ఈ నీతి ఆయోగ్ని ఏర్పాటు చేశారు. మనకి ప్లానింగ్ కమిషన్ రద్దు చేసినప్పటికీ కూడా మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఆర్థిక వ్యవస్థ ఎలా పనిచేసేది, ఏ విధానాలు అమలుపరిచారు, ఇటువంటి విషయాలు అన్నీ మనము తెలుసుకోవాలి. కాబట్టి అంతకు ముందు ఉన్న 12 పంచవర్ష ప్రణాళికల గురించి మనం డీటెయిల్గా చదువుకున్నాము. అంతేకాకుండా ఎగ్జామ్స్లో కూడా మనకి ప్రణాళికల గురించి క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి ఏ ప్రణాళికలు ఏ సంవత్సరంలో అమలయ్యాయి, అవి ఏ మోడల్స్ని బేస్ చేసుకొని ఏర్పాటు చేశారు, అలాగే పంచవర్ష ప్రణాళికల కాలంలో అమలు చేసిన ముఖ్యమైన పథకాలు కూడా గుర్తుపెట్టుకోవడం అవసరము. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓవరాల్గా 12 ప్రణాళికల గురించి చెప్పే ప్రయత్నాన్ని చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఒపీనియన్ని కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా మీరు నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక టాపిక్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం.